నమస్తే అండి. మంగళవారం ఉదయం తుఫాను మొదలైందండి. సోమవారం అంతా మోడ ఉందని చెప్పాను కదండి. మంగళవారం ఉదయం తుఫాను మొదలైందండి. ఈ తుఫాను ఎడతెరిపి లేకోకుండా పడుతూనే ఉందండి. ఇట్లా ఎడతెరిపి లేకోకుండా వర్షం పడుతుందండి. వర్షం పడినప్పుడు నాకైతే భయంగా ఉంటుందండి. టెన్షన్గా భయంగా ఉంటుంది తుఫాను వల్ల. ఎందుకంటే మట్టి మిద్దెలు అనేవి ఇట్లా సన్నగా ఎడతెరిపి లేని వర్షం పడుతుందా అనుకోండి, మట్టి మిద్దెలన్నీ వరిపెత్తుతాయి అన్నమాట. వరిపెత్తడం అంటే కారుతాయండి. సడన్గా వర్షం, పెద్ద వర్షం పడి 1 గంట సేపు 2 గంటల సేపు పడిపోయిందంటే ఏం కావండి. లేకపోతే సన్నగా అట్లనే పడతా ఉన్నిందనుకో 2-3 రోజులైనా కానీ ఇంకా వర్షము మట్టి మిద్దెలు అనేవండి ఎంత గట్టిగా ఉన్న మట్టి మిద్దెలైనా కారుతాయి అన్నమాట. అందుకని నాకు భయం అండి. ఇక్కడ బజ్జీలు చేశానండి వర్షానికి. మా పిల్లలకి అరటికాయ బజ్జీ చేశాను అన్నమాట, తింటున్నారు. ఎందుకు భయం అంటే మా అమ్మ వాళ్ళది మట్టి మిద్దె అండి. నేను ఇంతకుముందు ఊరికి వెళ్ళినప్పుడు కూడా మట్టి మిద్దె కారుతుంది, వరిపెత్తుతుంది అని నీళ్ళన్నీ పడుతున్నాయని చెప్పాను కదండి. అట్లా వర్షానికి కారుతూ ఉంటాయండి. అప్పుడు మట్టి మిద్దెలు పడే అవకాశం కూడా ఉంటుంది, పడిపోతాయి అన్నమాట. నేను చూశాను, నా చిన్నప్పుడు మట్టి మిద్దె పడిపోయేది. లైట్గా చిన్నగా మా సోఫాలు అన్నమాట, చిన్నగా తక్కువ కొంచెం కొంచెం వర్షం పడినప్పుడల్లా కొంచెం పడతా ఉన్నింది. ఒక్కోసారి సడన్గా పడతాయండి. అంతా దూలాలు అవి ఇలా ఉంటాయి కదా, అవి పడిపోయినప్పుడు మొత్తం పడిపోతుంది. అందుకే కొంచెం నాకు భయంగా ఉంటుంది. అందుకే అండి నైట్ అందుకు ఇళ్ళల్లో పనుకోవద్దని మా అమ్మకి మా నాన్నకి చెప్తా ఉంటాను. వాళ్ళు ఏం కాదులేండి అంటుంటారు. అందుకే నాకు భయంగానే ఉంటుందండి. మా అమ్మ వాళ్ళు ఏమి ఇంట్లో పనుకోరండి, బయట సోఫాలో పనుకుంటారు. సోఫా కూడా వరిపెత్తిందంటే కష్టం కదండి, అంత పడిపోతుందేమో అని మాకు భయం ఉంటుంది. వాళ్ళకేం భయం ఉండదండి. ఆల్రెడీ ఒకటి చిన్నిళ్ళని లోపల మేము వంట చేసుకునేది దేవుని రూమ్ అందుకునేదండి, అది ఆల్రెడీ పడిపోయింది, చూపించాను మీకు. ఇది రెండోది కూడా అంత కారుతుంది, బయట లోపల అంత కారుతుంది కాబట్టి మాకు టెన్షన్ అనమాట. నాకు వంట రూమ్ ఉందండి, మాకు వంట చేసుకోవడానికి సపరేటు, అది స్లాబ్ది అనమాట. అక్కడ పనుకోండి అని చెప్పినా కానీ మా అమ్మ మా నాన్న వినరండి, ఇక్కడే పనుకుంటారు. అందుకే భయంగా ఉంటుందండి. ఇంకా వర్షం పడుతూనే ఉంది కదండి, అదంతా కారిందంట మొత్తము. వర్షం తగ్గిపోయిందండి. తర్వాత మేము పక్కన పశువులకు కూడా ఉందండి, జీవాలకి ఎనుములకి, అందుకు పశువులకి ఉంది సపరేట్ ఇండ్లు. అది కూడా కారుతూ ఉందంట, మొత్తం కారుతూ ఉన్నాయంట. ఇంకా వర్షం తగ్గినా కానీ 1 రోజు 2 రోజులు కారుతూనే ఉంటాయండి. మట్టి మిద్దెలు అంటే అలాగనే ఉంటాయండి. ఇక్కడ ఉదయాన్నే అనమాట క్యాబేజ్ తాలింపు చేసేసి ఇంకా జొన్న రొట్టె వేస్తున్నానండి. సొద్దలు జొన్నలు ఆడిచ్చాను కదండి, అవే అండి సొద్ద రొట్టె వేస్తున్నాను. ఇక్కడ క్యాబేజ్ తాలింపు అయిపోయిందనమాట, ప్రిపరేషన్ చేసేసాను. లాస్ట్లో ఏ తాలింపులైనా కానీ లాస్ట్లో అవే ఉల్లిపాయలు కాదు, లాస్ట్లో తెల్లవాయలు నల్లగొట్టి వేస్తే టేస్ట్ బాగుంటుందండి ఏ తాలింపు అయినా కానీ. అందుకని లాస్ట్లో 4 వెల్లుల్లి రెబ్బలు వేసేసానండి. తర్వాత ఇక్కడ సొద్ద రొట్టె వేస్తున్నాను. ఈరోజు ఉదయం అనమాట ఇది క్యాబేజ్ తాలింపు జొన్న రొట్టె అనమాట. సొద్దలు జొన్నలు అన్నీ మిక్సీ వేసి ఆడించుకొని వచ్చినాం అనమాట. అందుకే కొద్దిగా నల్లగా తెల్లగా ఉండే రొట్టెలు. ఇంకా తర్వాత ఈ జొన్న రొట్టెలు క్యాబేజ్ తాలింపు అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ఇంటికాడనే ఉండరు కదా, వాళ్ళకి ఏదో ఒకటి ఫుడ్ ఐటెం పెడుతూనే ఉండాలండి. వాళ్ళు ఆడుతూ ఉంటారు కాబట్టి ఏదో ఒకటి ఐటెం పెట్టేసేయాలని ఇక్కడ సేమియాలు ఉంటే సేమియాలు అనమాట వేపి సేమియా పాయసం చేస్తున్నాను. పాలు కూడా ఉన్నాయి, ఉదయం తాగలేదు పిల్లలు. సేమియా పాయసం చేస్తున్నానండి. పాలు పోసి సగ్గు బియ్యము సేమియాలు, అందుకు సేమియాలు వేయించాను అనమాట, నేతిలో వేసి పాయసం చేస్తున్నాను. పాలు పోస్తేనే ఏ పాయసానికైనా టేస్ట్ వస్తుందండి. ఇక్కడ పాలల్లో సగ్గు బియ్యం ఉడుకుతూ ఉన్నాయి, ఇక్కడ సేమియాలు పక్కన వేయించి పెట్టేశాను. ఇంకా సగ్గు బియ్యం ఉడికేసేయండి, వాటిల్లో సేమియాలు కూడా వేయించిన సేమియాలు కూడా వేసేసి ఇంకా పాయసం చేసేసానండి. కంప్లీట్ అయిపోయింది. ఏదైనా వేడిగా ఉన్నప్పుడే సేమియా పాయసం టేస్ట్ ఉంటుందండి, చల్లగా అయిపోతే మళ్ళీ టేస్ట్ అంతగా బాగుండదండి. ఏవైనా కానీ వేడిగా ఉంటేనే బాగుంటాయండి. ఇక్కడ కంప్లీట్ అయిపోయిందనమాట సేమియా పాయసం చేయడము. ఇక్కడ తింటున్నానండి నేను. టేస్ట్ బాగుందండి, పాలు వేసాం కదండి, నెయ్యి అందుకు వేసాం కాబట్టి టేస్ట్ బాగుందండి, సూపర్గా ఉంది. సేమియా పాయసం వేడిగా ఉంది.
ఇక్కడ తింటున్నానండి నేను, మా పిల్లలు కూడా తింటున్నారు. ఈరోజు ఉదయం వర్షం ఏం పడలేదండి, నిన్ననే పడింది. మొన్న మోడంగా ఉండింది, ఈరోజు కూడా మోడంగా ఉందండి. ఈ వర్షానికి ఇక్కడ పూలు అనమాట. మేమైతే ఈ పూలను రంబారం పూలు అంటాము, మరి మీ సైడ్ ఏమంటారో తెలియదు కానీ ఇవి ఎక్కువగా వర్షానికి కింద పడినాయి చూడండి తెల్లంగా. ఇవి శివునికి ఇష్టమని మేము చిన్నప్పుడు ఈ పూలన్నీ తీసుకొని పోయి శివాలయానికి పోయి రోజు శివునికి పెట్టేసి వచ్చేవాళ్ళమండి చిన్నప్పుడు. తర్వాత ఇంకా ఇంటికి వచ్చేసి ఇంటికాడ ఇవి వర్షానికి మొక్కలు పిచ్చి మొక్కలు అన్నీ పెద్దగా అయిపోయినాయండి. అవి వర్షం పడినప్పుడు మెత్తగా వస్తాయండి, పేరుకుతే వచ్చేస్తాయి ఎర్లతో సహా. మామూలు అప్పుడు గట్టిగా ఉంటాయి, రావండి. అందుకనే నేను పెద్ద పెద్ద మొక్కలు అన్నీ పెరిగేసి ఇక్కడ ఎక్కువగా వేసేసాను అనమాట. పిల్లలను చిన్న చిన్న మొక్కలు తీసేయమన్నాను. ఇక్కడ చూడు రాళ్ళు కూడా ఉన్నాయండి, అక్కడ నుంచి పాములు వచ్చే ప్రమాదం ఉంది. అందుకనే ఇక్కడ మా కాంపౌండ్ గోడమ్మడి ఈ మొక్కలన్నీ తీసేస్తున్నానండి. ఈ పెద్దగా అయితే మళ్ళీ రావడం కష్టమవుతుందండి. ఈ చిన్నగా ఉన్నప్పుడు అయితేనే తీసినప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. అందుకని ఈ విధంగా పెద్ద పెద్ద మొక్కలన్నీ తీసేసానండి. మా పిల్లలు చిన్న చిన్న మొక్కలు తీసేశారు. ఇంకా తులసి మొక్కలు కూడా ఉన్నాయండి వీటిల్లో. ఆ తులసి మొక్కలు మటుకు తీయలేదండి, అట్లాగనే పెట్టేశాము. ఇది తులసి మొక్కనే అండి. ఇది మటుకు మొక్క పిచ్చి మొక్క అండి, పెద్దగా గుబురుగా అయిపోయింది. ఇది రావడం లేదు, నాకు ట్రై చేశాను కానీ రాలేదండి, అందుకే ఇది వదిలేశాను. మా వారు తీసేస్తారనమాట ఆ మొక్కను. నాకు వచ్చినట్టు మటుకు నేను తీసేస్తానండి. ఇది ఇటు సైడ్ ఇదంతా పెద్ద పెద్ద మొక్కలన్నీ నేను వర్షం పడినప్పుడల్లా తీసేస్తూ ఉంటానండి. ఇవన్నీ ఇక్కడ ఒకటి తులసి మొక్కలు అయితే చిన్న చిన్నవి వర్షానికి బాగా వచ్చినాయండి. ఇంకా ఈ తులసి మాల కూడా అల్లేయాలి, తులసి ఆకు తీసుకొని, లేకుంటే అవి పురుగు బట్టి ఆకుని తినిపోతాయి అన్నమాట. ఇక్కడ అంతా మా పిల్లలు ఈ చిన్న చిన్న మొక్కలంతా క్లీన్ చేశారండి. వీడియో పెట్టలేదు, పెడతాను. కానీ వీడియో పిల్లలు క్లీన్ చేశారంటే అదేదో పిల్లలతో పని చేయించినారు అని అంటారని వీడియో పెట్టలేదండి. ఇవేనండి తులసి మొక్కలు. ఇది తులసి మొక్క మాదిరే ఉంటుంది కానీ ఇది తులసి మొక్కకు ఆ మొక్కకు వేరియేషన్ ఉందండి చూడండి.